హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పెద్ద సంఖ్యలో అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఇంపార్టెంట్ మాత్రమే మనం చూసుకుందాం. ఎందుకంటే టెట్లో అన్నీ మనకు చాలా ఈజీ క్వశ్చన్స్ అయితే రావు. మెయిన్గా చిన్న క్లాస్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని చూసుకుంటూ వెళ్ళిపోదాం. పెద్ద సంఖ్యలో టాపిక్ నుంచి మనం ఈరోజు పెద్ద సంఖ్యలో బౌలర్ ఈ పట్టికను చూసుకుందాం. ఈ పట్టికలో ఏమైతే ఉంది అంటే ఈ బౌలర్ పేరు, అంటే ఇందులో బౌలర్ పేరు, దేశం, సెప్టెంబర్ 2012 వరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో తీసిన వికెట్లు. అంటే కొందరు పెద్ద సంఖ్యలో అంటే మనకు టాపిక్ పేరు పెద్ద సంఖ్యలో, ఎందుకంటే ఇందులో ఈ బౌలర్లు ఎన్ని వికెట్లు తీసిండ్రు, అంటే ఎక్కువ వికెట్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ఎక్కువ వికెట్లు తీసిన వారు ఎవరు, తక్కువ వికెట్లు తీసిన వారు ఎవరు అనేది మనం ఈ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మురళీధరన్ ఏ దేశానికి చెందినవాడు? శ్రీలంక దేశానికి చెందినవాడు. ఇతను అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో ఎన్ని వికెట్లు తీశాడు? 1347 గుర్తుపెట్టుకోండి, 1347. మళ్ళీ నెక్స్ట్ అతని తర్వాత ఎక్కువ వికెట్లు తీసిన వాడు ఎవరు అంటే నెక్స్ట్ మనకు కపిల్ దేవ్ భారతదేశానికి చెందినవాడు. అండ్ కపిల్ దేవ్ కంటే ముందు అనిల్ కుంబ్లే అండ్ కపిల్ దేవ్ వీరిద్దరు ఏ దేశానికి చెందినవారు? మన దేశానికి చెందినవారే, మన భారతీయులు, భారతదేశానికి చెందినవారు. వీళ్ళు ఇద్దరు మనకు ఎన్ని వికెట్స్ తీసుకున్నారంటే అనిల్ కుంబ్లే వచ్చేసి భారతదేశానికి చెందినవాడు 956 వికెట్లు తీసుకున్నాడు. అంటే మన ఫస్ట్ భారతదేశంలో ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తిగా ఎవరిని పేర్కొంటారు? అనిల్ కుంబ్లే. మన దేశానికి చెందింది ఒకటి గుర్తుపెట్టుకోండి, అనిల్ కుంబ్లే భారతదేశానికి చెందినవాడు. 956 వికెట్లు తీసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అదే అంతర్జాతీయంగా మనకంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే మురళీధరన్, శ్రీలంక దేశానికి చెందినవాడు, 1347. మళ్ళీ అనిల్ కుంబ్లే తర్వాత మన భారతదేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నది కపిల్ దేవ్ వచ్చేసి భారతదేశానికి చెందినవాడు. తను 687 వికెట్లు తీసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మన భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎవరు? అనిల్ కుంబ్లే, భారతదేశానికి చెందినవాడు, 956 వికెట్లను తీశాడు. తర్వాత వీరందరి తర్వాత మళ్ళీ లాస్ట్ వికెట్ వీళ్ళందరికంటే తక్కువ వాల్ష్ అనే బౌలర్ వెస్టిండీస్ దేశానికి చెందినవాడు. ఇతడు 519 వికెట్లు తీశాడు. సో ఫస్ట్